ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. అసెంబ్లీలో ఎవరికి బాగా చేసారు, 50,000 కోట్లు వేసిండ్రు. గెలిపించిన వాళ్ళని ఏ పార్టీని గెలిపించారు? ఇవాళ ఎమ్మెల్యే 7 ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎవరికైనా తెలుసా? బీఆర్ఎస్ లా ఎన్నికైండు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నావా అంటే కప్పుకోలేదంటుండు. బీజేపీ ఎంపీ తోటి సన్నిహితంగా ఉంటాడు. అదేదో రామచంద్రన్న నా నియోజకవర్గంలో అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు భయం అయ్యారా? బీజేపీ రక్తం వేసేదని భయం వాళ్ళకి. అందరూ అందరూ సన్నిహితంగానే ఉంటారు. ఇప్పుడు 4వ తారీఖు తొందరస్తున్నాక జాగ్రత్త, మొదలందరూ లాగులు తొందరలు తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి గారిని అడగండి. మీడియా మిత్రులు అందరూ మీకు దండం పెడతా. దయచేసి ముఖ్యమంత్రి అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ ముఖ్యమంత్రి ఎక్కడా చూద్దాం. ఏ అయిపోయినా నా చిక్కుముడేది. ఆలోచించి 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 నాకైతే మీ ఎమ్మెల్యే ఏ పార్టీ కూడా తెలుపలేదు, ఉంటారా లేదా కూడా తెలుపలేదు. మరి ఈ మధ్య తెలుస్తుంది, నాకు ఇవన్నీ తెలుస్తుంది. మా సోదరుడు ఒక ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా నిలబడుతున్నారు కదా, ఆయన కూడా టికెట్ అడుగుతారు కాంగ్రెస్ పార్టీకి. మీ ఎమ్మెల్యే కట్టేట్టుకోరుగా, మీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ లో పోతారా? బీఆర్ఎస్ ఉంటుందా అప్పటికి? ఉంటుందా? మరి ఏ పార్టీకి పోతాడు? ఇంకా మీ చిక్కుబడి ఇంకా చిక్కుబడి ఏదైతుంది కానీ ఎవరు చిక్కుబడి చూసినట్టు లేరా? జగిత్యాల మా సోదరి మనం చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి. మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను తొండల పటేల్. నేను జైలు వేసిన నాయన ఎన్నిసార్లు యాడ్ చేయాలి? 7 పౌరుషం. పోలీస్ పటేల్ పౌరుషం ఏది? చీములెత్తులు ఏది? పైసలు తీసుకొని వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నావా? ఎన్నిసార్లు రెచ్చగొట్టాలి నిన్ను? ఎన్నిసార్లు నీకు యాడ్ చేయాలని నీకు ఎత్తుకుపోయాను? చిన్నపిల్లలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకు రాత్రి 2 గంటలకు కాళ్ళు కొట్టుకుంటున్నారు. కాళ్ళు కొట్టుకుంటే పోలీసులు అమాంతం ఎత్తుకు ఆయన సిగ్గులేకపో అవుతుంది. 2.5 సంవత్సరాలు అయిపోయిందా? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ వరకు పోలీస్ పటేల్ గిరి ఏది, పౌరుషం ఏమాయ్? మళ్ళీ 4వ తారీఖు పౌరుషాల కంటే జగిత్యాల గంటలు అడుగుపెడుతున్నారు. అడుగుపెట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నారో అడగండి. మీరు అడగండి. జవాబు కరెక్ట్ ఇస్తే మేము అడుగుతామండి. దీనికంటే పెద్ద ఆఫర్ ఉంటుందా చెప్పు అన్న? రామన్నావు క్షమించాలి. జవాబు ఇస్తే మైకుల జవాబు రేవంత్ ఇస్తే మేము రాజకీయంగా నేను రామచంద్రరావు అన్న దగ్గర కాళ్ళు వేలు పట్టుకొని నేను అది చేసుకొని వస్తా, త్యాగం చేద్దాం చెప్తాడా? ఏ పార్టీ చెప్పలేని బతికేందుకు రా మీకు? బతుకు జరా ఏ పార్టీ తెలియదు. ఎందుకన్నా ఒక సిద్ధాంతానికి ఓటేయండి. ఒక మన దేశము మన ధర్మానికి ఓటేయండి. ఐక్యంగా ఉండండి. పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఇంకో బంగ్లాదేశ్ చేసుకోకండి, ఇంకో పాకిస్తాన్ చేసుకోకండి. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టకండి. మనము మన భవిష్యత్తుని కాపాడుకోవడం, వీళ్ళు చేస్తున్న లూటీని ఎదిరించడం, ఇది ఎవరి కోసం కాదు మన కోసమే చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు పోవాలంటే మమ్మల్ని అధికంగా తీసుకుంటారు, పదవులు ఇచ్చి తీసుకుంటారు. ఇవాళ కొరుట్లో ఉన్న కారు మీద దాడి చేసి అడ్డాలు వాళ్ళు కొట్టిండ్రు, బాల్కొండ అడ్డాలు వాళ్ళు కొట్టిండ్రు, ఆర్మూరులో దాడి చేసిండ్రు, నిజామాబాద్ రూరల్లో దాడి చేసిండ్రు. మా ఇంటి ఇక్కడ 6 ఊళ్ళో
ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నామండి? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం? ఇదంతా రామరాజ్యం కోసం చేస్తున్నాం. రామరాజ్యం కోసం చేస్తున్నాం. ఈ కొట్లాటలో ప్రభుత్వంలో ఉన్న పార్టీని వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది బోగస్ రావని. కాబట్టి జగిత్యాలు ప్రజలను కోరుతా ఉన్నా, దయచేసి మీరు భారతీయ జనతా పార్టీ అన్న ఇన్స్టిట్యూషన్ కి ఓటేయండి. నరేంద్ర మోడీ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ కి ఓటేయండి. కాషాయ సిద్ధాంతానికి ఓటేయండి. భరత మాతకి ఓటేయండి. అవినీతికి వ్యతిరేకంగా ఓటేయండి. కాంగ్రెస్ కేసినా టీఆర్ఎస్ కేసినా ఆ దొందే. ఎవరిని అరెస్టు చేయడు. ఈ రేవంత్కి అయితే చిన్న లేదా. వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.